ఓ చాలా మొక్కలు వచ్చినాయి. ఇది లేయర్ బిర్యానీ జాయింట్ అన్నమాట. అరే అసలు ఏంటి ఇతను తీసేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. చైల్డ్ ఆర్టిస్ట్ బావా నీకు ఉంది బావా. గుండెలో నొప్పి వస్తున్నట్టుంది. ఏం చేసావురా బషీరు? నీ వల్ల అంతా పనులు చేయకండి. బిర్యానీ కూడా అనుకున్నారండి. అది ఏమన్నా రే ఇక్కడ కైని ఎట్టుకుంటారు కదా అలా సూపర్. కానీ మొత్తం ఇక్కడ రే చచ్చిపోతాం అనుకున్నాను. కానీ మా అమ్మాల కోసం ఆగా ఈ ఎక్స్ట్రాలు తగ్గించు. గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాయ్ బషీర్ బాయ్? ఇప్పుడే మా లగేజ్ అయితే ఫుల్ గా ప్యాక్ చేశాను. ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ ఆకివీడు వెళ్తాను. ఆకివీడు నుంచి విజయవాడ. ఈడితో పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తామో ఎప్పుడు వెళ్తామో ఏమీ తెలియదు. నన్ను అనకరా, నువ్వు బషీర్ గారు అన్నాడు ఏమన్నా అంటే నాకు కూడా తెలియదు సార్ నిజంగా ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్తున్నాను. బాబు కంటెంట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇతను తీసేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. చైల్డ్ ఆర్టిస్ట్ రోజు పెట్టడం. వలీగాడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఆకివీడు వెళ్తాం. వలీగాడు కూడా వచ్చేదట్టయితే ఈ రోజే చెన్నై బయలుదేరిపోతాం. వలీగాడు రాకపోతే రెస్ట్ తీసుకుని బయలుదేరుతాం. చిన్నడా బాయ్రా వచ్చేస్తాను. మళ్ళీ చెన్నై నుంచి డైరెక్ట్ కాకినాడ. ఫుడ్ పోలేండ్రా బాబు ఇక్కడే. సరే దారిలో ఏమన్నా ఫుడ్ తిందాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. సిమెంట్ రోడ్ లో తిరిగాను. ఫోన్ మర్చిపోయి వచ్చాను ఫస్ట్ టైం. మళ్ళీ నేను ఫోన్ చేస్తే తప్ప నీకు ఫోన్ లేదు. అది నా ఫోనే ఉపయోగం నీకు. ఏదంటే సగం చెప్పు. అలా కాదు, ఫోన్ అంటే కెమెరాలో రికార్డ్ చేశాను కదా, ఫోన్ సంగతి మర్చిపోయి వచ్చేసాను. ఇంకా నేను స్టార్టింగ్ లోనే గుర్తొచ్చింది. ఫోన్ పట్టరా బాబు కొంచెం. అమ్మాయి వెనక్కి వెళ్ళాల్సిన మా బావ తెచ్చాను. కొంచెం నీళ్ళ పెట్టచ్చు కదా. ఇక్కడే ఉన్నారు ఇంకా ఎక్కడికో పోయారేమో మరి వెతుకుంటూ వచ్చేస్తున్నాను. బండి మీద వచ్చారుగా. చిన్నోడు గిఫ్ట్ గా వదిలేసాం అనుకున్నాను. చేస్తాను సార్. చెన్నై వెళ్తున్నాను కదా, చెన్నై వెళ్ళినప్పుడు తెస్తాను ఫోన్. 1000 రూపాయలకి వచ్చేది ఫోన్. సేమ్ ఎలాగుంటది బాబు. తెస్తాం బాబు ఫోన్. ఖచ్చితంగా ఉంటాం. చైల్డ్ ఆర్టిస్ట్ ఈయనకి కొండరా బాబు. ఖచ్చితంగా నీకు తెస్తాం బాబు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక 1000 రూపాయలు ఫోన్. చిన్న ఫోన్ చూడలేకపోతున్నాం చేతిలో. కొంటాను ఫోన్ కొంటాను వీడికి. బావా నీకు ఉంది బావా. మనం ఇప్పుడు అమలాపురంలో ఉన్న బొండం బాబాయ్ రెస్టారెంట్ కి వచ్చాం. బషీర్ గారు ఈ మధ్యన ఈ రెస్టారెంట్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. పదరా వెళ్ళి తిందామని తీసుకొచ్చాడు. పేరు చూడండి, బొండం బాబాయ్ అంట. నిజంగా బాబాయ్ మరి లావు ఉంటాడు, మరి ఎందుకు పెట్టారో తెలియదు. బొండం బాబాయ్ ఏంట్రా పేరు? బాబాయ్ లావుగా ఉంటాడేంటి? ఇప్పుడు ఉన్నాయి నా నాన్నగారు బాగా లావుగా. ఓకే. ఇది ఎప్పటి నుంచి ఉందా? గైస్ పదండి వెళ్ళి తిందాం. గణపతి ఫుడ్ హౌస్ కి తీసుకొచ్చాడు బషీర్ బాయ్. బాగుంటుందా బాయ్? బషీర్ బాయ్ ఎలా ఉంటుంది పదబాయ్. లోపలికి వచ్చి కూర్చున్నాం. దీనికి పైన ఉంది కింద ఉంది డైనింగ్. పైన ఫుల్ అయిపోయింది. అక్కడ ఏసీ బాగుంది. కింద కూర్చున్న వాళ్ళు ఫుల్ అయిపోయిందని. ఇక్కడ ఏమో ఏసీ లేదు, ఉడికొచ్చేస్తుంది. ఎక్కువ చెప్పలేదు. తప్పదు భరించాలి అన్నింటికి. నువ్వే కదా ఫస్ట్ అన్నావు ఆకలేస్తుంది. ఒక లేయర్ బిర్యానీ చెప్పాం. ఎందుకంటే అమలాపురం అనగానే ఫస్ట్ లేయర్ బిర్యానీ గుర్తొచ్చింది. అది వచ్చిన తర్వాత టేస్ట్ చూసి ఇంకా ఖాళీ ఉంటే ఏమన్నా చెప్దాం. కనబడుతుందా? నల్లకి కనబడుతుంది చీకటిగా. కొంచెం ఏదో అడ్జస్ట్ అవ్వండి కాసేపు. నాకేంట్రా కళ్ళు తిరుగుతున్నాయి. ఓ చాలా మొక్కలు వచ్చినాయి. ఏం మొక్కలు నాకే పడిపోయినాయి ఏంటి? ఎన్ని మొక్కలు వచ్చినాయి ఏంట్రా? బషీరు ఎన్ని మొక్కలు వచ్చినాయి ఏంట్రా ఒక్క దాంట్లో? ఇదిగోండి, ఇది లేయర్ బిర్యానీ జాయింట్ అన్నమాట. పొర పని చేయట్లేదు నాకు. మొత్తం మొక్కలు ఉన్నాయంట్రా. ఫస్ట్ మొక్క తినేద్దాం రైస్. సూపర్ చాలా బాగుంది. నాటుకోడి తింటున్నట్టుంది. వదిలిపోయింది. సూపర్ ఉంది. రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి బయటకు వచ్చాం. ఫుడ్ బాగానే ఉంది. కాకపోతే నాకే కొంచెం నీరసంగా ఉంది. వీడియో సరిగ్గా తీయలేదు. ఇక్కడ ట్రాఫిక్ ఆగింది. ఎందుకు అడవిడి? ఎవరైనా వచ్చారా? మా నిమ్మల రామానాయుడు గారు వచ్చినట్టు ఉన్నారు. యాక్చువల్గా ఇలాంటి ఇష్టం ఉండవు పాపం. నీకు చెప్పారండి? అయ్యో చాలా వీడియోలో చెప్పారు కదా, గ్రీన్ మ్యాట్లు వద్దని, బాంబులు వద్దని, కాయగూరలు ఫ్రూట్స్ అలాంటివన్నీ కొంటండి, ఇలాంటివన్నీ ఎందుకని అంటారా. ఇప్పుడే మన షాప్ కి విజయవాడ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు చాలా సేపు అయింది. చాలా సేపు నుంచి అన్ని చూసారు. అసలు వాళ్ళ మాటలు గట్లకి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాయి ఈ రోజు. వాళ్ళు ఎవరో కాదు. హాయ్ సార్, బాగున్నారా? ఈ బ్రో కూడా వచ్చారు. వీళ్ళు చూడండి, ఇదే బిల్లు. రియర్లీ 29 ఐటమ్స్ టోటల్ గా తీసుకున్నారు. టేస్ట్ చూసారు కదండి, ఎలా అనిపించింది? చాలా చాలా ఐటమ్స్ టేస్ట్ చూసారు. టేస్ట్ చూసిన తర్వాత తీసుకున్నారు అనమాట. 29 ఐటమ్స్ పర్చేస్ చేశారు మొత్తం షాప్ కి వచ్చి. చాలా థ్యాంక్ యూ అండి అక్కడి నుంచి మా కోసం వచ్చినందుకు. మా అన్నయ్య లేడు, అదే మిస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎన్నింటి బయలుదేరాం మనం? ఎప్పుడు నన్ను ఎక్కడికి పిలవకు, నేను రాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి. పొద్దున్న 7 బయలుదేరిపోదాం అన్నాడు ఆకివీడు. 12 బయలుదేరాం. దారిలో భోజనానికి ఆగాం. మళ్ళీ ఏదో రాజోలు ఎక్కడో పని ఉందన్నాడు, అక్కడ ఆగాం. ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయింది. 7:30కి వచ్చాం ఇప్పుడు మేము.
చెన్నై అన్నాం ఆకివీడి నైట్కి తీసుకొచ్చాం. చెన్నై వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోయేది? బయట వెళ్ళిపోదాం, పొద్దున్నకి వెళ్ళిపోతాం. ఆడేం వద్దన్నాడు బలిగాడు ఇప్పుడు ఏమీ మరి ఇప్పుడు వెళ్దాం అంటాడు. అని అడుగుదాం. అరే నేను చాలా మంది మిస్ అవుతున్నారంటారా చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదా నువ్వు? చిన్నప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చెప్పి అన్ని అయిపోతాయి అలాగా. ఏంటి చాలా మంది మిస్ అవుతున్నారు. ఎలా ఉంది బిజినెస్? తగ్గించు. బాగుందిరా, సూపర్. స్వీట్లు ఎలా రన్ అవుతున్నాయి? ఏ ఐటమ్స్ పెంచారు. కాజాలు, బేసన్ లడ్డు, రాగి లడ్డు, మిల్క్ మైసూర్ పాక్. ఇది నేను వచ్చేసరికి వీడు దీనికి ఏమో పెద్ద కాజా అని పెట్టాడు. ఈ బోర్డుకి ఇంకోటి ఒకటి ఉంది. పెద్ద కాజా ఏంటో ఎలా ఉంది అనుకున్నాను నేను. జస్ట్ అప్పుడే ఆ ప్లేట్ తీసి అక్కడ పెట్టాను. ఈ ప్లేట్ పెట్టాను, నువ్వు వచ్చావు ఈ లోపు. ఎవరు లేరు ఇక్కడ. నేను చాలా సేపు తర్వాత చూసా. పరిగెట్టుకుంటూ వస్తారు సడన్ ఎందుకు? చెన్నై అంట. చెన్నై లేదు, ఏం లేదు. పెట్టుకుని వ్యాపారం పెట్టుకుని చెన్నై అంటే ఏంట్రా? ఏదో పని ఉంది చెన్నైలో. ఆడికి పని ఉంది అందుకే. మీద ఏంటి ఇప్పుడు వెళ్ళేది ఉందా లేదా? నాకు మెంటలు రప్పించకండి, నాకు కోపం వచ్చేస్తుంది. చెన్నై బండి మీద ఏంటి ఇప్పుడు? అరే ఇప్పుడా రేపా వాళ్ళు వెళ్ళేది? నాకేం అర్థం కాదు. బయలుదేరిపోదాం రా. మరి నైట్ అంటే మరి 10 అయిపోద్ది. డ్రైవింగ్ ఎవరు చేయగలరు? మరి నేనైతే అడేదో అంటున్నాడు. లేదా ఏళ్ళని పంపించడానికి నువ్వు కూడా వస్తున్నావు. 1 2 3 నేను చదువుతున్నాడు. ఎన్ని రోజులు రా బషీరు? 3 రోజులు. మీ ఓడికి ఆమ్లెట్లు తినాలని ఉందంట. అరే ఓడి ఏమనుకుంటున్నాడు అసలు? అలా రిచ్చిపోతున్నాడు ఏంటి? బాగా బలిసిపోయింది. అయినా పొద్దున్న 10ంటికి బయలుదేరారా. 7:30కి రావడం ఏంటో నాకు అర్థం కాదు. చెప్పనా, రాజుల్లో నేను గంట ఆగాను, అమలాపురంలో గంట ఆగాను. ఎందుకు ఆగావు? అమలాపురంలో భోజనం చేశాను. రాజుల్లో గంట కూడా కాదు, అరగంట కూడా ఆగలేదు. మధ్యలో రామానాయుడు మినిస్టర్ గారు అలా లేట్ అయిపోయింది. రోడ్లు బాగాలేదు, ఇక్కడ ఉండి గేట్ మూసేసాడు. అందరికి తిరిగి వచ్చాం. వీళ్ళు లేట్ అవడం బానే ఉంది. వీళ్ళు బయలుదేరడం ఇక్కడికి వచ్చేసి నన్ను ఇప్పుడు బయలుదేరిపోవాలంటే అన్ని వదిలేసి ఎక్కడికి బయలుదేరిపోతాను అర్థం చేసుకుని సెట్ చేసుకుని గెంతులేసాడు. ఇప్పుడైతే ఫైనల్ గా చేసాడు. బషీర్ గడి మీద నాకు కోపం వచ్చింది. నేను ఒకటి ప్లాన్ చేశాను, బషీర్ గడికి చెప్పాను. ఆడి సై అన్నాడు, నేను హై అన్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, వెళ్ళి చూపిస్తాను అక్కడ మీకు. వాడికి మామూలుగా ఉండదు. రివెంజ్ తీర్చుకుంటాం ఇప్పుడు ఆడి మీద. మేము ఆడు ఎంత గట్టిగా అయితే అరిచాడో అంతకన్నా గట్టిగా అరుస్తాడు. అలా కాదు, లొకేషన్ వచ్చాం. లొకేషన్ వచ్చాం కానీ చాలా మంది బషీర్ మీద చెయ్యి, బషీర్ మీద చెయ్యి, బషీర్ మీద చెయ్యి, జోలో చిప్ ప్రాంక్ చేయని కామెంట్లు పెట్టారా. అరే యాక్చువల్గా ఇది నేను నీ మీదే ప్లాన్ చేసి కానీ ఇప్పుడు ఆడు కొంచెం ఓవరాక్షన్ చేశాడు కదా. రివెంజ్ అంతా ఆడి మీద ప్లాన్ చేయాలని నువ్వు లేకపోతే మళ్ళీ మాట్లాడడం నువ్వు కూడా కాదు. నువ్వు అయితే నిజంగా నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ మా అమ్మాల కోసం ఆగా. ఆడన్నా మాట్లాడుతున్నాడు రా. ఏందిరా అసలు? నీ మీద ప్లాన్ చేశాను కానీ ఆడ అయిపోతాడు ఇప్పుడు. మామూలుగా ఉండదు. ఏంటంటే విషయం, మేము చాకో డిలైట్కి వచ్చాం. ఇక్కడ శాండ్విచ్ ఒకటి తీసుకుని శాండ్విచ్ మధ్యలో మేము లోపలికి వెళ్తాం. శాండ్విచ్ మధ్యలో ఇది పెట్టి పెట్టడం అంటే ఆడికి చేసి ఆడికి దోలు తీర్చేద్దామని వెళ్తున్నాం. మామూలుగా ఉండదు ఇప్పుడైతే అసలు. మనం వెంటనే వెళ్ళిపోమంటే వ్లాగ్ ఏం చేయలేదు, వీళ్ళు వచ్చేసారు అనుకుంటా. కొంచెంసేపు ఆగి వెళ్ళాం అనుకో, వ్లాగ్ అంతా అయిపోయిందిరా, నీకు కూడా మొక్క తీసుకొచ్చాం అని చెప్పేసి రెస్టారెంట్ చేసేసాం. జ్యోతి రెస్టారెంట్ అలా చేస్తాం రెస్టారెంట్ అని చెప్పేసి నార్మల్ గా ఆడికి డౌట్ రాకూడదు అసలు. వెళ్ళి ఇలా ఒకటి చేసాము, నేను తీసుకొచ్చేసాం, వ్లాగ్ అయిపోయింది, నీకు కంగారు ఏం లేదు, వ్లాగ్ చేసి వచ్చేసాం అని చెప్పి ఇదిగో నీ కోసం కూడా మొక్క తెచ్చాను. నమ్మించాలి. లేదు నేను చెయ్యలేను ఆ యాక్టింగ్, నువ్వు చెయ్యాలి. అక్కడ నీ చేతికి ఇచ్చేస్తాను. నువ్వు అసలు మామూలు జీవించేయాలి. నువ్వు పక్క నుంచి కెమెరా పట్టుకుని ఇలా సైలెంట్ గా ఉంటాను, నవ్వను, ఏమీ చేయను. ఒక్కసారి అడుగు పెట్టుకున్న తర్వాత గంతులేయడమే. చేస్తాడు మొత్తం చచ్చిపోతాడు రా. సగం వేద్దాం. చాలా బాగుంటుంది. నేను అప్పుడు ఇంత మొక్క తిన్నా. మేము ఎప్పుడు హైదరాబాద్ లో అమ్మ నాన్నలతో చేసాం కదా, అప్పుడు ఇంత మొక్క తిన్నా. పోయాను రా. నానైతే తినేస్తాడు తెలుసా. దాని మీద కూడా చేసేద్దాం. ఇంకా మొత్తం ఆర్డర్ చేస్తాం. రెండట్ల మీద ఏం చేద్దాం. ఏం చేస్తున్నావు రా బషీరు? పొడి చేసేస్తున్నాడు మొత్తం. బాగా అలవాటు ఉన్నట్టుంది, ఏదో తెగ కొట్టేస్తున్నావు. పొడి చేసేసి ఇది రెడ్ కలర్ది పౌడర్ ఒకటి వేస్తారు మామూలుగా, అలాగో కనబడుతుంది. అయితే పొడి అయితే సూపర్. కానీ మొత్తం వేయకు రే, చచ్చిపోతాయి. మొత్తం వేయకూడదు రా. దాని మీద అసలుకే రాసి ఉంటుంది RIP అని. ఈరోజు అదే ఇన్ని రోజులు పెద్దాని గురించి ఆలోచించింది కానీ అసలు సమస్య లేదు. ఇంకా నాకు ఎంత కోపం తెప్పిస్తే మాత్రం నేను ఎంతలా యాక్ట్ చేస్తాను చెప్తాను. పొడి వచ్చిందా? ఏదేది?
బాబోయ్ కనబడుతుందా? ఘాట్ వచ్చిందేంటి? ఏంటి తిరగకుండానే నేను చూడు నాకు తెలుసు దాని గురించి నాకు తెలుసు నేను చూడండి నాకు తెలుసు ఏ చూపించి ఒక టిష్యూ మీదకి వేయాల్సింది ఎంత ఉందో చిన్న చిప్పేరా అది పెద్ద ఎక్కువేం ఉండదు కొంచెం కొంచెం వేసి ఇగో ఇలాగ కైని ఇక్కడ వేసుకుంటారు కదా ఇక్కడ కైని పెట్టుకుంటారు కదా అలా పెట్టుకుంటారు బాగుంటుంది ఏమీ లేదు ఏమీ లేదా సరే జస్ట్ వద్దు నాకొద్దు మరే నువ్వు ఎప్పుడు చేయలేదు కదా తినలేదు కదా నువ్వు ఓకే చే అసలు వీడి మీద ప్రాంక్ చేయాల్సింది ఇది బతుకుపోయాడు ఈ రోజు మాత్రం ఆడైపోతున్నాడు బలి ఎక్కడికి వస్తుందిరా ఘాటు ఇవ్వరు బషీర్ ఈ రెండు మన ఇది ఇందులో అయిపోయింది ఒక దాంట్లో అయిపోయింది సరిపోతుంది లైట్గా ఎంత ఎత్తున్నావు చాలు బషీర్ అది ఏం మండదురా ఎందుకు మండదురా చాలా రే అనుకుంటున్నావు ఏంటి జస్ట్ ఒక ముక్క తింటారు అంతే వాలెట్టేస్తారా ఏం మండదు అయితే బాబోయ్ సంతేసేలా ఉన్నాడు చాలు ఇంకెయ్యకు రే మిరియాలు పొడి అనుకున్నావేంటి అదేమన్నా రే బషీరు నన్ను తిడతాడు మామూలు కదా నేనైతే ఈ వీడియో చూపిస్తాను వీడియో అంతా అయిపోయిన తర్వాత దాల్దో బై भाई ये मेरा को दियो ठीक है इसको देना को మా ఊరు చాకో డిలైట్కి నేను పెద్ద ఫ్యాన్ అయితే ఇందులో బిస్కెట్లకి కొత్తది వచ్చిందంట ఆల్మండ్ ఏంటండి ఇది ఆల్మండ్ ఇలాచియా ఆల్మండ్ ఇలాచి బిస్కెట్స్ అంట చాలా బాగుంది ఈ బిస్కెట్ ఇది మండిపోతుందంట జస్ట్ వాడికి స్మెల్ తగిలినందుకే మండిపోతుంది అడిగి ఆల్మండ్ ఇలాచి అంట బిస్కెట్స్ మాత్రం డిసప్పాయింట్ చేయట్లా బాగుంది చెప్పనా ఎలా ఉందో మన హల్దీరామ్స్ సోంపాపిడి తింటాం అవునవును అలాగే ఉంది ఏం ఫ్లేవర్ బిస్కెట్ లో ఇది కొత్తగా నిన్నే ట్రై చేస్తున్నాను. బాగుందండి బాగా వచ్చింది ట్రై చేశారు మీరు? చాక్లెట్ ఫ్లేవర్ ఇది కోకోనట్ కాజు ఇది కాజు ఫ్లేవర్ కోకోనట్ కూడా ఉంది కదా ఎవరు కోకోనట్ కూడా తిన్నాం ఓకే తెచ్చావా ఇదేనా అదేది ఇంకోటి ఇది చూపించు లోపల అరే అసలు ఏం అరే చీజ్ లో మొత్తం కలిసిపోయిందిరా బషీరు చూపించు అరే ఇదిరా ఇదేనా రే బ్లాక్ ఉంది కదా చీజ్ లో దాని పవర్ అంతా పోతే ఏంట్రా పరిస్థితి ఏం పోతుంది గోప గీయమంటుంది ఉందా వేసేయాలా ఇంకా మిగిలిందని వేసి ఏం తినలేదు కదరా వాటర్ చదివేలా ఉన్నారు అందులో డ్రింక్ ఏదో తీయండి అరే ఏంట్రా అంత వెయ్యొద్దురా అని చెప్పాను రా నీకు తప్పురా రే బషీరు పాపం రా అరే మా ఓడేరా మాకు అన్ని రే నువ్వు ఎందుకు ఇంత వేసేసి నాకు భయం అవుతుంది ఇప్పుడు వద్దామంటే తగ్గిందా మొత్తం రా గాడ్ నిజంగా వచ్చిందా అరే నాకు తెలుసు దాని గురించి రే చచ్చిపోతారు రే మా ఓడంతో ఒకటి మాకు ఒక ఏమైపోతాం రా నువ్వు అన్నట్టు చేస్తే నాకన్నాడు ఓకే క్లోజ్ చేసి ఇందులో ఏమీ లేదు ఇది నేను తింటా వెళ్తా ఉంటా ఏం లేదని తెలియడం కోసం అదేమో సైలెంట్గా తీసుకెళ్ళి నీకు వచ్చేవని చెప్పేసి ఒక ముక్క మా ఓడికి ఇంకో ముక్క మా లింగడికి ఇచ్చారు రెడీ కదా ఇంకోటి మా నాన్న వాళ్ళ మీద కూడా వేసేయడమే మెల్లగా మా నాన్న తినేది కారమే లేదమ్మా అంటే సింపుల్ గా ఐస్ క్రీమ్లు డ్రింక్లు ఉన్నాయి డ్రింక్లు ఐస్ క్రీమ్లు ఏమైనా తీసుకెళ్దాం లేకపోతే చంపేస్తాడు ఇప్పుడు మమ్మల్ని అన్ని తీసేసుకున్నాం ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కావాల్సినవి అన్ని తీసేసుకున్నాం నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే నా మీద చేయమన్నారు కానీ నేను ఆడి మీద చేస్తున్నా దానికి మాత్రం మస్తు హ్యాపీ అన్నా ఫుల్ హ్యాపీ ఈడేదో ఆత్రం పడుతున్నాడు ముందుంది వీడికి ముసలి పందగా మామూలుగా ఉన్నది వీడికి ఏదో రోజు వేస్తాను ప్లాన్ పెచ్చెక్కిపోతాడు అలా ఇస్తా ప్లాన్ బాబు చిన్న సమస్య లేదు బాబు నువ్వు ఎంత అయితే వేసే వాడికి నీకు డబ్బులు వేసేస్తాను వద్దురా అన్న కూడా వేసేసాడు అరే వెళ్తున్నామే కానీ వాటిని ఎలాగా మేనేజ్ చేయాలనేది అర్థం కావట్లేదురా అది కాదు ఈజీగా కనిపెట్టేస్తాడు రా మా వాడు అది కాదు ఇప్పుడు రికార్డ్ మాత్రం ఇందులో చేయకే రికార్డ్ ఇందులో చేస్తా ఇందులో చేస్తే లైట్ వెలుగుతుంది కదా ఆడికి అన్ని లేని డౌట్లు వస్తా ఉంటాయి మరి ఎలాగా ఫోన్ పట్టుకుంటాను ఫోన్ లోనే పట్టుకుంటా ఫోన్ లో పట్టుకుని జాగ్రత్తగా ఏదో ఒకలా పెట్టు నువ్వే ఇవ్వాలి ఇది నేను పట్టుకెళ్ళి ఇచ్చి నువ్వు ఎలా ఇవ్వాలనుకున్నావు నువ్వు ఒకటి తినాలి అది కాదు మామూలు తీసుకున్నాం కదా ఇంకోటి నువ్వు అది తింటా ఉండు అర్థమైందా నువ్వు తింటా ఉంటే నమ్ముతాడు ఫస్ట్ డబ్బాలో తీసేస్తా నేను తినేస్తా మ్యాటర్ ఏంటంటే చాకో డిలైట్ లో కొత్త ఐటమ్స్ వచ్చినాయి అంట వెళ్ళి ట్రై చేసి వచ్చేసాం మేము అని చెప్తాం ఏమంటావు ఇది కరెక్ట్ ఎందుకంటే త్వరగా వచ్చాం కదా త్వరగా వచ్చామంటే అది కాబట్టి త్వరగా ఐటమ్స్ ట్రై చేసి వచ్చాం అని ఉంటది అలా చెప్తాం
ఇదిగోండి 2 శాండ్విచ్లు. పైదే కదా, పైదే. కిందేమో ఐస్ క్రీమ్లు, ఈ పక్కనేమో కొరియన్ బన్, ఇవన్నీ తీసుకుని వచ్చేసాం షాప్కి వచ్చిన తర్వాత చాలా మంది కస్టమర్లు ఉండడం వల్ల పక్కన పెట్టుకున్నామండి. చాకో డిలైట్ లో కొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. వెళ్ళి నేను బషీర్ గారు త్వరగా మీకోసం కూడా కొన్ని ఐటమ్స్ మాయ వచ్చాడు, షాప్ కట్టే టైం అయింది. మా మాయ వచ్చాడు, లైట్ లావండి. డైలీ మా మాయ షాప్ కట్టమని చెప్తారు మాకు. డైలీ కస్టమర్. అందరూ ఏది అసలు మామూలు టేస్ట్ లేదు శాండ్విచ్ అయితే అసలు. చికెనే చెప్పుడురా తిన్నాం మనం, చికెన్ కాకపోతే. ఇదే కొంచెం ప్రైమ్ ఏరియాలు అంటే విజయవాడ, నెక్స్ట్ హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ఉంటారా దీని విలువ తెలిసిన వాళ్ళు తినేస్తారు. నువ్వు అలాగే తినేస్తున్నావా? అదే చిన్న పీస్ తీసుకోరా, టేస్ట్ ఎలా ఉంది? సారీ తప్పు అయిపోయింది. ఎలా ఉంది వహీద్? ఇలా పట్టుకుని తిన్నారు. అరే బ్రెడ్ కూడా చాలా బాగుంది. అవునా? సూపర్ ఉంది. ఏంటి అన్ని బాగున్నాయి అండి నిజంగా? అబద్ధంగా ఎప్పుడైనా బాగుందండి తినే కలిపారండి ఇందులో. ఏం కలపలేదా? అది కూడా నేను కూడా తింటాను. నా బాక్స్ తీసుకురా. జోలో చిప్ కలిపేశారేమో. జోలో చిప్ ఎక్కడరా? ఏంట్రా బాగుందిరా? బాగుంది కదా, ఏం లేదు కదా, తేడా ఏం లేదు కదా, ఏం లేదా తేడాకి ఏం లేదా? అబ్బా పని చేయకండి. జోలో చిప్పులు ఏం చిప్పులు కాదు ఎవరా బాబు? కాలేదు అసలే నా హెల్త్. ఏమైంది నీ హెల్త్ కి? ఏంటి ఏమైనా కలిపారండి? ఇదిగో ఆడు తింటున్నాడు కదరా. మరి ఏంటి ఓవర్ యాక్టింగ్ ఏంటి? బషీర్ గారే చేయమన్నాడు కొంతసేపు. ఏం లేదరా? ఏంట్రా బషీరు? ఇంకోటి తిను. ఇంకేం తినాలి? వద్దులే ఇంకోటి తినకలే. అరే ఏంట్రా నాకేం అర్థం కావాలి. నీకేమన్నా? ఇవన్నీ జుజుబీలు మాకు. నేను తినే ఫుడ్ ముందు కల్లా బచ్చాలా అంటే లేదురా, నాకున్నది ఒకటే ఆడి ఉద్దేశం ఏంటనుకున్నప్పుడు కెమెరా ఆపితే అన్ని బయటకు వస్తాయని. వాసన్స్ అయితే రియాక్షన్ టైం పడుతుంది కదరా. అరే ఏంట్రా ఇందులో మార్చేసేమని డబ్బా ఏమన్నా? కానీ ఏమాట కామాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ టాప్ నచ్చలేరా? తేడా ఏం లేదా? నాకేం అర్థం కావట్లా. ఏం చేసావురా బషీరు? నువ్వే దగ్గరుండి మరీ చేసాడు తయారీ, అంత దగ్గరుండి. అరా అలీమో నీకు అనిపించిందా? జోలో చిప్పే పెట్టావురా రే వహీద్. ఇంత ముక్క కాదు, మొత్తం పొడి చేసేసేసాడు లోపల. బాడీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అయితే ఇంకో ప్యాకెట్ ఉంది కదా, ఒకసారి ఏమంటే తింటాడు. ఇది ఏం లేదు అయితే. అటు తిరిగి ప్రాంక్ మన మీద లేకపోవడం ఏంట్రా? ఇదే నన్నంట. ఇదిగోరా, ఇదిగో కనిపిస్తుందా? ఇదిగో తినవయ్యి. గుండెలో నొప్పి వస్తున్నట్టుంది. లేదా నిజంగా రావట్లేదా? గుండెలో వస్తుందంట. కడుపులో మండుతుంది ఏంటి? మండుతుందా? ఈడికి మండుతుంది అయితే. నాకేం మండట్లేదురా. ఏమయ్యా నువ్వు నిజంగా స్ట్రాంగ్ పర్సన్లే. జస్ట్ ఇప్పుడే నేను తిన్నా, మండుతుంది. మరి నాకు ఇది ఎందుకు మండట్లేదు అన్నట్టు నాకు అర్థం కావట్లేదు. పెద్ద స్ట్రాంగ్ మ్యాన్ అయిపోయినట్టున్నాడు అయితే. అస్సలు ఏం అర్థం కాలే. మరి ఏం ఎక్కడ తేడా అయ్యిందో కూడా తెలియట్లేదు. అంటే బహుశా ఈ సాస్ ఇవన్నీ వేయడం వల్ల, హీట్ చేయడం వల్ల దాని స్పైస్ ఏదన్నా మిస్ అయ్యిందా ఏంటని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇంకొంచెం శాండ్విచ్ ఒకటి మిగిలిపోతే నా దగ్గర ఇంకా కొంచెం అది పౌడర్ ఉంది. ఆ పౌడర్ మళ్ళీ దాంట్లో ఫ్రెష్గా వేసి అలీం గడికి ఇద్దాం. అది ఏం మండట్లే అన్నాడు కదా, చూద్దాం వాడి రియాక్షన్ ఏంటి ఎలా ఉందని ఒకసారి చూద్దాం. మళ్ళీ దొరికేసారు మీరు అంటున్నాడు. తినకు మళ్ళీ ఎందుకు తినేస్తున్నావు? అందులో ఉందని చెప్పి మిస్ అయిపోయాడు అయితే. తినకరా రే చికెన్. మళ్ళీ చికెన్ అంతా వింటరా, తింటే అయిపోతావురా. రేపు రాలే, వద్దు రేపు షాప్ కి రావాలరా. బషీరు నువ్వు అసలా ఆడికి ఏం తెలియలేదేంట్రా కదా. రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పు చక్కెరదా చౌపూడ వచ్చేదానా బాబు, ఇవన్నీ చేస్తారా అలా మీరా పనులు చేయమాకన్నా. స్వచ్ఛ
చచ్చిపోతారా? అరే అది మండుతుందని తెలుసు, అందులో ఉందని తెలుసు, అయినా సరే చికెన్ ఉందని తినేస్తానంటే ఏంటి నాకు అర్థం. పిల్ల బచ్చాగాళ్ళు నా మీదే ప్రాంక్ చేద్దాం అనుకున్నారు. అసలు ఈ నాలుగుకి స్పైసీ నాకే అర్థం కావట్లేదు అక్కడ ఏం జరిగింది అనేది. ఫెయిల్ అయింది ప్రాంక్, రివర్స్ ప్రాంక్ అయిపోయింది అనమాట వాళ్ళ మీద. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.